కాలంలో అత్యధికంగా చర్చలో ఉన్నటువంటి సమస్య అదేదైతే ఉందో అది దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశం, ఫేక్ ఓట్స్. అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ దృష్టికి ఈ అంశం వచ్చిందో దాని మీద చాలా వరకు కూడా స్టడీ చేసి దాని మీద రుజువులు సేకరించి మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఫేక్ ఓటర్ కార్డ్స్ తయారవుతున్నాయి, ఏ విధంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారి వద్ద సమర్థవంతంగా రుజువులతో సహా వారికి అందించినటువంటి సందర్భంలో ఈ మధ్యన చూసాం. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది నిర్వహించి వారు రికమెండ్ చేసిన తర్వాత కలెక్టర్ని, గిరీష్ గారు అనే కలెక్టర్ని, అదేవిధంగా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం ఇక్కడ మనం అందరం గమనించాలి. అంటే భారతీయ జనతా పార్టీ ఊరికో గాల్లో మాట్లాడటం కాదు, రుజువులతోటి ఈ విషయాలన్నీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలోనే ఈ రకమైనటువంటి చర్యలు జరిగాయి అనేటువంటి విషయం. సాధారణంగా ఓటర్ కార్డ్ అనేది ప్రతి ఓటర్ దగ్గర ఉండాలి. అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ రకంగా ఈ రకమైనటువంటి ఫేక్ దొంగ ఓట్లు వేయించడం అనేది సాధ్యపడుతుంది అనేటువంటి అంశానికి వస్తే మనందరికీ తెలుసు, ప్రతి ఓటర్ దగ్గర కూడా ఓటర్ కార్డ్ అనేది ఉండవలసిన అనివార్యంగా ఉండాలి. ఉంటేనే మనం వెళ్ళి ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ ఓటర్ కార్డులో ఏదైనా తప్పులు దొరికినట్లయితే, అంటే పేరు ప్రచురణలో ఏదన్నా తప్పు జరిగిందనుకోండి, లేదా ఫోటోకి సంబంధించి ఏదన్నా నా ఫోటో బదులు ఇంకో ఫోటో, లేకపోతే సరిగ్గా ఫోటో రాలేదు, నిన్నే చూసాం ఏదో పరీక్షలో సన్నీ లియోన్ గారి ఫోటో పెట్టినట్టుగా మనం చూసాం అభ్యర్థికి బదులుగా. సో ఆ రకమైనటువంటి తప్పులు కనుక దొరికినట్లయితే, అదేవిధంగా అడ్రస్ మార్పు ఏదన్నా ఒక చోటు నుండి ఇంకో చోటుకి నేను నా నివాసం మార్చుకుంటున్నా, లేదా దానిలో తప్పుగా పడినా, అదేవిధంగా కార్డు పోయినటువంటి సందర్భంలో కూడా ఓటర్లకి ఒక అవకాశాన్ని ఇస్తూ ఫామ్ 8 అనేటువంటి ఫామ్ని భర్తీ చేసి దాన్ని మనం ఐదర్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, లేదా గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి విఆర్ఓ కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఫామ్ 8 మాధ్యమంగా మనకి ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి. ఇలా వచ్చిన ఓట్లన్నింటినీ కూడా ఎంఆర్ఓ పరిశీలించిన పిమ్మట, అంటే వారు ఎంఆర్ఓ క్రోడీకరించి వాటిని పరిశీలించవలసిందిగా విఆర్ఓలకి పంపిస్తారు. ఎందుకంటే వారు చాలా క్షేత్రస్థాయికి దగ్గరలో ఉంటారు కాబట్టి విఆర్ఓలకి వాటిని పంపించడం జరుగుతుంది. విఆర్ఓ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఏమైనా మార్పులు చేయవలసి ఉంటే గనక వాటన్నిటినీ కూడా నిర్ధారించుకుని మార్పులు చేసిన తర్వాత తిరిగి దాన్ని ఎంఆర్ఓకి వీరు పంపించడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. ఆ తర్వాత ఎంఆర్ఓ దీన్ని ధృవీకరించుకున్న తర్వాత ఎవరైతే ఎలక్షన్ అధికారులు ఉంటారు, సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి జిల్లాలో కూడా ఎలక్షన్ అధికారిని నియామకం చేస్తారు. అది ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఆర్డీఓ కావచ్చు, వారిని అధికారులుగా నియామకం చేస్తూ వారికి ఒక యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎలక్షన్ అధికారుల దగ్గరికి వెళ్తుందో ఎలక్షన్ అధికారులు కూడా వీటన్నిటినీ కూడా సరిచూసుకుని వీరి దగ్గర ఏదైతే యూజర్ కార్డ్ అవన్నీ ఉంటాయో దాని ద్వారా ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని చేయవలసినటువంటి కరెక్షన్స్ చేసి ప్రింటింగ్ అధికారులకి ఈ ఎలక్షన్ అధికారులు సాధారణంగా వీటిని పంపించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అది ఎంఆర్ఓ ద్వారా విఆర్ఓలకి వెళ్ళటం, ఆ తర్వాత కింద వరకు కూడా డిసైఫర్ అవటం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. ఈ సందర్భంలో అనేక పర్యాయాలు మనం తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్లోనే ఈ విషయాలన్నీ కూడా ప్రస్ఫుటంగా బయటకు వచ్చినటువంటి నేపథ్యం. ఈ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి విషయం ఏమిటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారు, అంటే
తిరుపతిలో కావచ్చు, ఆ చుట్టూ ఉన్నటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సిస్టమ్కి సమాంతరంగా కంప్యూటర్ ఆపరేటర్స్ని వారు నియామకం చేసి మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ని వీరు డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సాధారణంగా ఏమిటంటే ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటేనే ఇది సాధ్యపడదు. అంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర నుండి యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుని, ఎలక్షన్ అధికారుల దగ్గర నుండి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుని దీన్ని డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది. దీనికి సమాంతరంగా వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వాలంటీర్ వ్యవస్థని వినియోగించుకుని ప్రతి బూత్లో కూడా చనిపోయిన వాళ్ళు కావచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా తిరిగి వచ్చి ఓటు వేయాలి అనేటువంటి ఉత్సాహం లేనటువంటి వారు కావచ్చు, అంటే తిరిగి వీళ్ళు వస్తారు ఓటు వేయరు అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకుని ఆ లిస్ట్ అంతా తయారు చేసుకుని, అంటే ఒక్క తిరుపతి అసెంబ్లీ కనుక చూసినట్లయితే ఆ రకంగా 35,000 మంది పేర్లు లిస్ట్ అవుట్ చేసుకోవటం జరిగింది. అంటే ఒక్క తిరుపతిలో 35,000 మంది అంటే ఇంకా ఇతర నియోజకవర్గాలు ఆలోచించవచ్చు ఈ రకంగా వారు లిస్టు ఏ రకంగా తయారు చేసుకున్నారు అని. అది అయిన తర్వాత ఇప్పుడు తిరుపతి చుట్టుపక్కల అంటే దగ్గరలో ఉన్నటువంటి జిల్లాల నుండి, అటు చిత్తూరు కావచ్చు, కడప కావచ్చు, ఇటువంటి జిల్లాల నుండి పార్టీ సానుభూతి పరులు లేదా పార్టీ కార్యకర్తలు వారి నుండి వీరు ఫోటోలు తీసుకుని ఈ ఫామ్ 8 ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, అంటే ఎంఆర్ఓ దగ్గర నుండి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళి దాన్ని సరి చేసుకోవటం, మళ్ళీ తిరిగి ఎంఆర్ఓ విఆర్ఓ దగ్గరికి రావటం, ఇదంతా ఏమీ లేకుండా డైరెక్ట్గా ఎంఆర్ఓ ఈ పాస్వర్డ్ తీసుకుని వీళ్ళు డౌన్లోడ్ చేసేసి ఈ 35,000 మందికి సంబంధించినటువంటి ఫేక్ ఎపిక్ కార్డ్స్ తయారు చేసుకోవడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే అధికారులు వీళ్ళు కుమ్మక్కైనటువంటి నేపథ్యంలోనే వీటిని డౌన్లోడ్ చేసుకుని వెంటనే దాని మీద ఎవరైతే సానుభూతి పరులు వారు ఉన్నారో వారి ఫోటోలు పెట్టి వాటిని బ్లర్ చేసి, క్లియర్గా తెల్లనివ్వకుండా బ్లర్ చేసి ఈ 35,000 ఓట్లు కూడా వారు వేసుకోవడం జరిగింది. అందుకనే ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే పదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమని చెప్పేవారు, 1,00,000 ఓటు మెజారిటీ, 1,00,000 ఓటు మెజారిటీ అని పదే చెప్పేవారు. ఈ పని చేస్తున్నారు కాబట్టే వారు నొక్కి వక్కాణించి ఆ 1,00,000 ఓట్ల మెజారిటీ అని వారు చెప్పగలిగారు అని చెప్పి తర్వాత మనకు అర్థమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ప్రశ్న ఏమన్నా వస్తుందంటే మరి పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు కదా, వారిని ఎట్లా బైపాస్ చేశారు అని. సాధారణంగా ఏమిటంటే ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని నిలబెట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోలింగ్ ఏజెంట్స్ని ఇండిపెండెన్స్కి అక్కడ కూర్చోబెట్టొచ్చు. అంటే లోపాయకారి అండర్స్టాండింగ్ అక్కడ. అదేవిధంగా ప్రతిపక్షం ఉన్నారనుకోండి, వారి పోలింగ్ ఏజెంట్స్ని అదిరించి బెదిరించి లేకపోతే వారికి ఏదన్నా ప్రలోభ పెట్టి అక్కడి నుంచి వారిని పక్కకు తప్పించడమో లేదా వారిని కూడా లొంగ తీసుకోవటము, ఈ రకంగా చేసిన పిమ్మటనే ఇంత పెద్ద ఎత్తున ఈ దొంగ ఓటర్ కార్డ్స్ వేసుకోగలిగారు అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. అదేవిధంగా ఒక్కసారి మనం తిరిగి చూసినట్లయితే, మనం ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకున్నట్లయితే బస్సుల్లో పెద్ద సంఖ్యలో అక్కడికి తరలించి ఎవరైతే ఈ ఫేక్ ఓటర్స్ ఉన్నారో వారిని అక్కడికి తీసుకొచ్చి కళ్యాణ మండపాల్లో పెట్టి భోజనాలు పెట్టించి వారి మాధ్యమంగా ఓట్లు వేయించుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం. ప్రత్యక్షంగా మనం మీడియాలో చూసినటువంటి విషయం. ఇది భారతీయ జనతా పార్టీ కల్పించి చెప్పినటువంటి విషయం కాదు, డైరెక్ట్ మీడియాలో వచ్చినటువంటి విషయమే. కనుక ఈ విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టికి వచ్చింది. ఎలా వచ్చింది అనేది అది ఇక్కడ చర్చనీయాంశం కాదు. బట్ మాకు రుజువులతో సహా మా దగ్గరికి వచ్చిన తర్వాత నేను అధ్యక్షురాలు అయిన తర్వాత దగ్గర దాన్ని ఒక 2-3 రోజులు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. అంటే ఒక పెన్ డ్రైవ్లో ఈ దొంగ ఓటర్ లిస్ట్ని డౌన్లోడ్ చేయటం, ఈ ఎపిక్ కార్డ్స్ని ప్రింట్ చేయటం, ఇవన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్లో ఉంటే వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా మేము ఒక 4-5 రోజులు
మేము పరీక్షించుకున్నాం. ఎందుకంటే మేము ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మేము అసత్యాలతో వెళ్ళకూడదు కనుక మేము ముందు నిర్ధారించుకోవాలని వీటన్నిటి మీద క్లోజ్గా స్టడీ చేసి ఆ తరువాత ఆ రుజువుల్ని తీసుకుని అదే పెన్ డ్రైవ్ని తీసుకెళ్ళి మేము అక్కడ ఎన్నికల అధికారికి ఇవ్వడం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ గారికి ఇవ్వడం జరిగింది. వారు నిర్ఘాంతపోయారు. ఇంత పెద్ద ఎత్తున ఎవరన్నా చేయగలరా అంటే ఎంత క్రిమినలిస్టిక్ మైండ్ ఉంటే ఈ రకంగా ఆలోచించగలరు అని చెప్పి వారైతే నిర్ఘాంతపోవటం జరిగింది. ఆ తర్వాత వారి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి అంటే అప్పుడు తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారిని అడిగారు, ప్రశ్నించడం జరిగింది. ఎన్ని ఫామ్ 8s మీ దగ్గరికి వచ్చాయి అంటే ఏదైతే కరెక్షన్ అని చెప్పి మనం అనుకుంటున్నామో ఇంతకు ముందు మనం చూసాము ఆ రకంగా ఎన్ని ఫామ్ 8s మీ దగ్గరికి వచ్చాయి అని అడిగినప్పుడు 5,000 వచ్చాయి 5,000 వచ్చాయని చెప్పి వారు సమాధానం ఇవ్వటం జరిగింది. అంటే వెంటనే ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ధారించుకుంది. మీరు ఇచ్చే సమాధానం 5,000 కానీ డౌన్లోడ్ చేసింది 35,000. సో 5,000 వస్తే మీరు 35,000 ఎందుకు మీరు డౌన్లోడ్ చేసుకున్నారని వెంటనే గిరీష గారి మీద యాక్షన్ తీసుకోవటం అనేది జరిగింది. అదేవిధంగా పోలీస్ వ్యవస్థను కూడా ఏమన్నా అవకతవకలు జరిగాయి అంటే ఇక్కడ అసలు ఏమీ జరగలేదు అవకతవకలు అని చెప్పినటువంటి నేపథ్యంలోనే పోలీస్ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవటం జరిగినటువంటి నేపథ్యం కనుక ఇవాళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చాలామంది ఏమని చెప్తారు, ఎన్నికల బూత్కి వెళ్ళి నా ఓటు అక్కడ ఉందండి కానీ ఎవరో నా ఓటు వేసేసారు అని చెప్తారు, వెళ్ళిపోతారు. అలా కాకుండా పోరాటం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. అది మీ హక్కు. మీ హక్కుగా మీరు వేయవలసినటువంటి ఓటుని ఇంకెవరో వినియోగించుకుంటున్నారంటే ఖచ్చితంగా అక్కడ దొంగ ఓటు పడినట్టే లెక్క. కనుక ఈ విషయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏదన్నా ప్రజా అంశం ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు దృష్టికి వచ్చినట్లయితే వెంటనే దాన్ని ప్రజా గళం అవుతూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ దాని మీద వాయిస్ వినిపించడం మాత్రమే కాకుండా అన్ని విషయాలు కూలంకుషంగా పరిశీలించి రుజువులు సేకరించి వాటిని ఒక లాజిక్ కన్క్లూజన్కి తీసుకెళ్లే దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ విషయం ఒక నిర్ధారణ. మేము ఇవన్నీ తీసుకెళ్లి ఎలక్షన్ కమిషనర్ గారి చేతిలో పెట్టినటువంటి సందర్భంలోనే ఇంత పెద్ద స్కామ్ ఇవాళ బయట పడింది అనేటువంటి విషయాన్ని నేను మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నిలబడుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. మీరు అనుభవించే పదవుల ముందు ఇండియన్ అనేది ఉన్నది కనుక మీ సేవ, మీ బాధ్యత, మీ అంకిత భావం దేశం పట్ల దేశ ప్రజల పట్ల ఉండాలి. కానీ ఒక రాజకీయ పార్టీయో లేదా ఒక నాయకుడి పట్ల ఉండకూడదు అనేది నేను ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధికారులు కుమ్మక్కవుతున్నది మనం ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఈ అంశం ఏదైతే ఉందో దీనిలో మనకి బాగా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం. సెంట్రల్ విజిలెన్స్ అనేది నిరంతరం ఎన్నికల ప్రక్రియ మీద దృష్టి సారించి ఉంటారు, వారు చూస్తూనే ఉంటారు. ప్రత్యేకించి ఇంత పెద్ద అవినీతి ఇక్కడ ఓటర్స్ లిస్ట్ స్కామ్ జరిగినప్పుడు, ఓటర్ స్కామ్ జరిగినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రం మీద సెంట్రల్ విజిలెన్స్ వారు మరింత క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. కనుక ఆ నేపథ్యంలో అధికారులు ఎవరైతే ఉన్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఇక్కడ ఎలక్షన్ అధికారులుగా రాష్ట్రంలో నియామకం చేస్తుందో, అటు కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, లేకపోతే ఆ స్థాయి వారు కావచ్చు, మీ బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల పట్ల అనేటువంటి విషయం మీరు ఇక్కడ గమనించాలి. అంతేగాని ఒక పార్టీకో
నాయకుల పట్ల కాకుండా రాష్ట్ర ప్రజలకి మీరు సేవ చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. యు ఆర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లేదా ఇండియన్ పోలీస్ సర్వీస్. కనుక ప్రజల పట్ల మీరు సేవ చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అలా కాకపోయినట్లయితే ఖచ్చితంగా ఇవాళ ఏ రకంగా ఈ ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టిందో భారతీయ జనతా పార్టీ మాత్రం వదలదు. ఖచ్చితంగా ఇటువంటిది కనుక ఈ ఎలక్షన్ జరిగితే మేము దాన్ని గట్టిగా తీసుకుని దాన్ని పైకి తీసుకుని వెళ్ళి చర్యలు తీసుకునే విధంగా మేము కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా క్యాంపెయినింగ్ అయిపోయిన తర్వాత చాలా వరకు కూడా బయట నుండి వచ్చి అక్కడ ఎన్నికల సందర్భంలో అక్కడ పనిచేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. వారందరినీ కూడా అక్కడి నుండి పంపించవేయవలసినటువంటి బాధ్యత పోలీస్ మీద ఉంటుంది అనేది పోలీస్ వ్యవస్థ కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇందాక చెప్పాను ఏ విధంగా తిరుపతిలో బస్సులో మూకుమ్మడిగా పెద్ద ఎత్తున తీసుకుని వచ్చేసి అక్కడ దొంగ ఓట్లు వేయించేటువంటి పరిస్థితి ఉందో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దగ్గర ఇప్పుడున్నటువంటి సమాచారం ఏమిటంటే ఎక్కడైతే ఒక 2-3 వేల ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందో అక్కడ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నది. కనుక ఖచ్చితంగా ఐపీఎస్ పోలీస్ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉంటూ ఈ రకంగా దొంగ ఓట్లు అంటే పొద్దునైతే ఏ బూతులో అయితే వాళ్ళకి ఓటు ఉందో అక్కడ ఓటు వేసేసి సెకండ్ హాఫ్ ఏదైతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి పార్టీ నిర్ధారిస్తుందో అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి అని. కనుక పోలీస్ వ్యవస్థ మీద ఇవాళ పెద్ద బాధ్యత ఉంది. ఈ రకంగా వచ్చేటువంటి వారిని నిరోధించేటువంటి బాధ్యత ఇవాళ మీ మీద ఉంది. అది మాత్రమే కాకుండా ఫామ్ 8ని వినియోగించుకుని ఈ మధ్యకాలంలో మనం చూసాం వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఒక కాన్స్టిట్యువెన్సీ నుండి ఇంకో కాన్స్టిట్యువెన్సీకి షిఫ్ట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో ఫామ్ 8 వినియోగించుకుని ఎవరైతే ఆ అభ్యర్థులుగా వెళుతున్నారో వారి అనుయాయులు వారి ఓటును కూడా మార్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఆ ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక వార్త వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్ అధికారులుగా ఉన్నారో అది వారు ప్లస్ పోలీసు అప్రమత్తంగా ఉంటూ దీన్ని నిరోధించాలి. ఇవాళ మనం ధర్మాన ప్రసాద్ గారి స్టేట్మెంట్ చూసాం. వాలంటీర్స్ని మేము ఎన్నికల ఏజెంట్లుగా పోలింగ్ ఏజెంట్స్గా వాడుకుంటాము అనేది ఇవాళ నేను మీడియాలో చూసినటువంటి వార్త. మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వాలంటీర్స్ని పోలింగ్ ఏజెంట్స్గా వాడకూడదు అనేది వారిచ్చినటువంటి డైరెక్షన్. అయినా కూడా ఇవాళ ఈ రకంగా మేము వాడుకుంటాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటే ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి. కనుక ఇటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి అని చెప్పి భావించినటువంటి విషయం ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కడ తలెత్తినా సరే అంటే దొంగ ఓట్లు ఫేక్ ఎపిక్ కార్డ్స్ వాటి ప్రింటింగు దొంగ ఓటర్స్ని తీసుకురావటం ఆ రకమైనటువంటి విషయాలు మీరు వ్యక్తిగతంగా నాకు తెలియజేయవచ్చు లేదా భారతీయ జనతా పార్టీకి మీరు తెలియజేసినట్లయితే వెంటనే మేము దీని మీద మా వైపు నుండి చర్య చేపడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. కానీ మేము బాధ్యతగా మేము ఇందాక చెప్పాం మేము ఏ విధంగా దీన్ని లాజిక్ కన్క్లూషన్కి తీసుకుని వెళ్ళాము మా దృష్టికి వచ్చిన వెంటనే అదే విధంగా చర్యలు చేపట్టే విధంగా ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ మరి ఒక్కసారి చేసేటువంటి విన్నపం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని భారతీయ జనతా పార్టీ ఓట్లతో నిమిత్తం లేకుండా నేటి వరకు కూడా తన వంతు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి సందర్భంలో అందిస్తూనే వచ్చింది.
ఇక ముందు కూడా అందిస్తుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఉంటారు.